మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా? మొదటగా మీ ఆహారంపై పూర్తి దృష్టి పెట్టకండి. ఎక్కువ చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు క్యాలరీస్ జంక్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించుకోవడం మంచిది. ప్రత్యేకంగా రిఫైన్డ్ కార్బ్స్, బేకరీ ఐటమ్స్ మరియు చక్కెర ఉన్న డ్రింక్స్ను నివారిస్తే బెటర్. ఇంకా కార్బోహైడ్రేట్లు మితంగా ఉండడం నేర్చుకోండి. పూర్తి అన్నాలు, పప్పులు, గడ్డిదుంపలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు షుగర్ని క్రమంగా విడుదల చేయడం ద్వారా షుగర్ స్పైక్స్ను తగ్గిస్తాయి. రోజు కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే బెటర్. నడక లేదా సైక్లింగ్, యోగా, ఏదైనా శారీరక కార్యకలాపం మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది కూడా. అంతేకాదండి, మీ శరీరానికి అవసరమైన నిద్రను కూడా సరిపడా తీసుకోవాలి. నిద్రలేమి కూడా బ్లడ్ షుగర్ నియంత్రణను ప్రభావితం చేస్తుంది కదా. అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వంటి సహజ పదార్థాలు షుగర్ నియంత్రణలో సహాయపడతాయి. వీటిని మీ డైట్లో చేర్చుకోండి. హైడ్రేట్ కావడం అస్సలు మర్చిపోకండి. నీరు తాగడం ద్వారా టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే బ్లడ్ షుగర్ స్థాయిలు సరిగ్గా ఉండడానికి దోహదపడతాయి. చికిత్సకు సంబంధించి మీరు ఇప్పటికే షుగర్ తగ్గించే మందులు తీసుకుంటున్నట్లయితే వాటిని ఎప్పుడు డాక్టర్ సూచన మేరకు మాత్రమే తీసుకోండి. ముఖ్యంగా ఈ మార్గదర్శకాలను క్రమంగా పాటిస్తే మీ బ్లడ్ షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉండడమే కాక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. సో ఇప్పటి నుంచైనా మినిమం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మీ ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు.